వెల్కమ్ టు కోడింగ్ ఇన్ తెలుగు. మనము ఆల్రెడీ ఫైనల్ వేరియబుల్ గురించి తర్వాత ఫైనల్ మెథడ్ గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు మనము ఫైనల్ క్లాస్ గురించి తెలుసుకుందాము. సో ఫైనల్ క్లాస్ని ఎలా రాస్తామంటే, క్లాస్ ముందర మనం ఫైనల్ అనే కీవర్డ్ యూజ్ చేసామనుకోండి, అది ఫైనల్ క్లాస్ అవుతుంది. సో ఏ క్లాస్ డిక్లేర్డ్ విత్ ఫైనల్ కీవర్డ్ ఈజ్ కాల్డ్ ఏ ఫైనల్ క్లాస్. వెరీ సింపుల్, ఏం లేదండి, క్లాస్ అండ్ క్లాస్ నేమ్ అని ఇస్తాం కదా, దాని క్లాస్ కంటే ముందర క్లాస్ అనే కీవర్డ్ యూజ్ చేసామనుకోండి, దాన్ని మనం ఫైనల్ క్లాస్ అంటాము. సో అసలు ఫైనల్ క్లాస్ ఎందుకు అవసరం మనకి? ఆల్రెడీ ఫైనల్ మెథడ్ ఉంది, ఫైనల్ వేరియబుల్ ఉంది. ఫైనల్ క్లాస్ ఎందుకు వాడతాం అనేది కూడా మనకు తెలియాలి. సో మనం ఫైనల్ క్లాస్ ఎందుకు వాడతామంటే, మనం ఇన్హెరిటెన్స్ రిస్ట్రిక్ట్ చేయాలంటే, సో వేరే క్లాసు ఫైనల్ అని రాసిన తర్వాత మన క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ వేరే క్లాసు యూజ్ చేయకూడదు అనే సిచ్యుయేషన్స్లో మనము రిస్ట్రిక్ట్ చేయొచ్చు. సో నా క్లాస్లో ఉండే మెథడ్స్, నా క్లాస్లో ఉండే వేరియబుల్స్ ఎవరు యాక్సెస్ చేయొచ్చు, ఎవరు యాక్సెస్ చేయకూడదు అని. సో అడ్వాంటేజ్ ఏంటంటే దీనివల్ల సెక్యూరిటీ. సో ఈ ఒక్కసారి మనం ఫైనల్ అని డిక్లేర్ చేసిన తర్వాత దాని మెంబర్స్ వేరే క్లాసెస్ ఏవి యాక్సెస్ చేయలేవు. మామూలుగా అయితే మనము ఒక క్లాస్ ఉంటే దాని ప్రాపర్టీస్ మనం వేరే క్లాస్లో నుంచి యాక్సెస్ చేయాలంటే ఏం చేస్తాము? ఒక చైల్డ్ క్లాస్ రాసేసుకొని ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ యూజ్ చేసేసి పేరెంట్ క్లాస్ ఇచ్చామనుకోండి, దాంట్లోటి వాల్యూస్ అన్నీ మనకి వచ్చేస్తాయి కదా, ఇక్కడ వచ్చేస్తుంది కదా చైల్డ్ క్లాస్కి. కానీ మనము ఎప్పుడైతే మనము ఫైనల్ అని చెప్పి క్లాస్ రాసామనుకోండి, సో ఇక్కడ నుంచి మనము ఇన్హెరిటెన్స్ యూజ్ చేసి ట్రై చేస్తే మనకి అలౌ చేయదు. మనము ఎందుకు అలౌ చేయదు? ఎందుకంటే ఫైనల్ అనే కీవర్డ్ యూజ్ చేసామనుకోండి, ఇన్హెరిటెన్స్ ఈజ్ నాట్ పాసిబుల్ విత్ ఫైనల్ క్లాస్. సో ఇన్హెరిటెన్స్ కెనాట్ పాసిబుల్ విత్ ఫైనల్ క్లాస్. సో మనం ఇన్హెరిటెన్స్ యూజ్ చేసేకి లేదు. అందుకని చెప్పే మనకి ఎర్రర్ వస్తుంది. సో మనం అలానే లేదు, నేను ట్రై చేస్తాను, నాకు ఫైనల్ క్లాస్లో ఉండే మెంబర్స్ అన్నీ నేను యాక్సెస్ చేయాలా అని చెప్పేసి మనము ట్రై చేసామనుకోండి. ఇక్కడ చూడండి, నేను ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. ఇక్కడ ఫైనల్ అని కీవర్డ్ యూజ్ చేసి ఫైనల్ క్లాస్ రాసుకున్నాను. తర్వాత ఏం చేశాను, చైల్డ్ క్లాస్ నుంచి ఫైనల్ క్లాస్ని మనము ఎక్స్టెండ్ చేసేకి ట్రై చేస్తున్నాం ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీ ద్వారా. కానీ మనకి అలౌ చేయట్లేదు. ఏమవుతోంది, కంపైల్ టైం ఎర్రర్ వస్తుంది మనకి, రిమూవ్ ఫైనల్ మాడిఫైయర్ అంటోంది. సో టెస్ట్ పేరెంట్ మెథడ్ ఓవర్ రైడింగ్ వచ్చి ఫైనల్ క్లాసు, ఆ ఫైనల్ మాడిఫైయర్ తీసేసావనుకో నీ ప్రోగ్రామ్ వర్క్ అవుతుందని చెప్తోంది. బట్ మనం నేర్చుకుంటూ ఉండేది ఏంటి, ఫైనల్ క్లాస్ ఎలా వర్క్ అవుతుంది అని చెప్పి. సో దీనివల్ల ఏమర్థమవుతోంది, ఒక్కసారి మనం ఫైనల్ అని చెప్పి క్లాస్ డిక్లేర్ చేసామనుకోండి, అది చైల్డ్ క్లాస్ కానీ వేరే ఏ క్లాసులు కూడా ఇన్హెరిట్ చేయలేవు. సో మనం దీనివల్ల ఏంటి అడ్వాంటేజు, సెక్యూరిటీ ఇవ్వగలము. అంటే అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ ఫైనల్ క్లాస్ ఏంటంటే, మన కోడ్ని వేరే వాళ్ళు ఎవరు షేర్ చేసేకి లేకుండా మన క్లాస్ని మనము ఫైనల్ అని చెప్పి డిక్లేర్ చేసామనుకో, మన మెథడ్స్ కానీ మన వేరియబుల్స్ కానీ దానిలో అవి ఎవ్వరూ యాక్సెస్ చేయలేరు. సో అలాంటి సిచ్యుయేషన్స్లో మనము ఫైనల్ క్లాస్ వాడతాము. సో ఇన్ కేస్ అలానే వేరే క్లాస్ వెళ్ళి వేరే క్లాస్ ద్వారా ఇన్హెరిట్ చేసి ఒకవేళ మన క్లాస్లో ఉండే మెంబర్స్ అన్నీ యాక్సెస్ చేసే ట్రై చేస్తే ఏమవుతుంది, కంపైల్ టైం ఎర్రర్ వస్తుంది. మేము ఆల్రెడీ ఎగ్జాంపుల్ తీసుకొని చూసాం కదా. సో ఫైనల్ క్లాస్ అంటే ఏం లేదు, మనం క్లాస్ ముందర ఫైనల్ అనే కీవర్డ్ యూజ్ చేసామనుకోండి, దాన్ని ఫైనల్ క్లాస్ అంటాము. సో ఒక్కసారి మనం ఫైనల్ అని చెప్పి డిక్లేర్ చేసిన తర్వాత వీ కెన్ రిస్ట్రిక్ట్ అవర్ ఫైనల్ క్లాస్ నాట్ లైక్ మనం ఇన్హెరిటెన్స్ రిస్ట్రిక్ట్ చేయాలనుకుంటే మన క్లాస్ని మనము ఫైనల్ క్లాస్ అని చెప్పి రాయొచ్చు. అండ్ ఫైనల్ క్లాసెస్ కెనాట్ బి ఎక్స్టెండెడ్ ఆర్ ఇన్హెరిటెడ్. సో అదే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో మనం ఇన్హెరిటెన్స్ అలో చేయదు మనం ఫైనల్ అని చెప్పి రాసామనుకోండి. తర్వాత ఏమవుతుంది, ఇఫ్ వి ట్రై టు ఇన్హెరిట్, ఒకవేళ మనము ఇన్హెరిట్ చేసేకపోయామనుకోండి అయినా కూడా అలానే, బట్ ఏమవుతుంది, కంపైల్ టైం ఎర్రర్ వస్తుంది. సో అండ్ ఫైనల్ క్లాస్ని ఎలా మనము రాస్తాము, సింపుల్గా ఫైనల్ కీవర్డ్ క్లాస్ ముందు యూజ్ చేసామనుకోండి, మనము దాన్ని ఫైనల్ క్లాస్ అని చెప్పేసి రాయొచ్చు. సో వాట్స్ ద అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ ఫైనల్ క్లాస్? సెక్యూరిటీ, కోడ్ సెక్యూరిటీ. మన కోడ్ ఎవరు యాక్సెస్ చేయకూడదు అనుకున్నప్పుడు మనము ఆ క్లాస్ని మనము ఫైనల్ అని చెప్పి డిక్లేర్ చేయొచ్చు. I hope you like this video. Please subscribe to my channel. Thank you.